నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ సెక్యులర్ ముసుగులో హిందూ వ్యతిరేక అంశాలను అనేకం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కర్ణాటకలో ఇలాంటి సంఘటనలు అనేకం చూసాం. అయోధ్యలో రామ్లల్ల విగ్రహ ప్రతిష్ఠ సమయంలో కానివ్వండి, ఇంటిపై ఆంజనేయ స్వామి జెండాలు ఉన్నందుకు కానివ్వండి, ఆటోల వెనుక దేవతలకు సంబంధించిన ఫోటోలు కానీ కొటేషన్స్ ఉన్న విషయంలో కానీ. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కర్ణాటక కాంగ్రెస్ పాలకులు హిందూ వ్యతిరేక అంశాలను ప్రజల్లోకి, ముఖ్యంగా విద్యార్థుల మెదల్లోకి ఎక్కించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా కర్ణాటక యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల మొదటి సెమిస్టర్ పాఠ్య పుస్తకాలలో విద్వేషపూరిత కంటెంట్ ఉండడంపై తీవ్ర వివాదం చెలరేగింది. దీనిపై కర్ణాటక లా స్టూడెంట్స్ అసోసియేషన్ ఓ పిటిషన్ని సైతం దాఖలు చేసింది. దీని ప్రకారం బెలగు 1 పుస్తకంలో రాష్ట్రీయతే అనే శీర్షికతో కూడిన అంశాలు ఉన్నాయని, ఇది భారత ఐక్యతను భంగం కలిగించేలా ఉందని ఆరోపించారు. ఈ అధ్యయనం ద్వారా ఆర్ఎస్ఎస్, రామమందిర నిర్మాణం, భరతమాత, భువనేశ్వరీదేవి వంటి వ్యక్తులను అగౌరవపరుస్తోందని సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. భరతమాతను హిందువులకు మాత్రమే ప్రత్యేకమైన దేవతగా చిత్రీకరించి మత విద్వేషాలను ప్రోత్సహించేలా కంటెంట్ రూపొందించారని కంప్లైంట్లో ఆరోపించారు. భరతమాత హిందువులకు మాత్రమే దేవత. మీరు ఎక్కడుంటున్నారంటే ఏం చెప్తారు? మీ దేశం ఏది అంటే ఏం చెప్తారు? భారతదేశం. భారతదేశాన్ని ఏమని పిలుస్తారు? భరతమాత అని పిలుస్తారు. మరి హిందువులు ఒక్కళ్ళే ఉంటారా భారతదేశంలో? హే, మిగిలిన మతాలకు నొప్పి అవుతుందా భరతమాత అని చెప్పడానికి? లేకపోతే ఏదైనా కాలుతుందా? ఇలాంటి విద్వేషాలను ప్రోత్సహించేది పోరగాళ్ళ మెదల్లోకి జొచ్చించి పోరగాళ్ళ జీవితాలని దేశానికి వ్యతిరేకంగా మతోన్మాదులుగా తయారు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాన్రా? రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని భరతమాతానం, జై శ్రీరామనం, లేకపోతే ఆర్ఎస్ఎస్ దేశద్రోహం చేస్తుందంటే వాళ్ళు రాజకీయ పార్టీలు కాబట్టి చేస్తాను రా బాయ్ అనుకోవచ్చు. మీరు రాజకీయ పార్టీల పురుగులు, పిచ్చి పురుగులు పుస్తకాల్లో వ్యాపింపజేసి విద్యార్థుల జీవితంతో ఆడుకోవడం ఏంది? ఈ పుస్తకం ద్వారా ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తున్నారని, సంఘ్ పరివార్ వంటి పదాలను అవమానకరమైన రీతిలో ఉపయోగించిందని వివరించారు. వీళ్ళకి ఇంకేం శాతనైంది? పిఎఫ్ఐ గురించి చెప్పగలుగుతారా? దమ్ము ధైర్యం ఉందా? ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వాటి గురించి మాట్లాడగలుగుతారా? లవ్ జిహాదుల గురించి, ఓటు జిహాదుల గురించి, ల్యాండ్ జిహాదుల గురించి, వర్క్ బోర్డు పేరుతోటి దేశంలో జరుగుతున్న అక్రమాల గురించి పుస్తకాలలో పెట్టి తెలియజేయగలుగుతారా? ఔరంగజేబు, అక్బరు, బాబర్ వంటి వాళ్ళు ఈ దేశానికి చేసింది ఏమీ లేదు. నిజంగా ఈ దేశ పౌరులు తెలుసుకోవాల్సింది శివాజీ మహారాజు లాంటి వాళ్ళ చరిత్రను, రాణి రుద్రమాదేవి లాంటి వాళ్ళ చరిత్రలను, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళ చరిత్రలను, భగత్ సింగ్ లాంటి వారి చరిత్రలను అని వాటిని పుస్తకాలలో రాసి విద్యార్థులకు తెలియజేయగలుగుతారా? ఆ దమ్ము ధైర్యం చచ్చిపోయింది, చచ్చిపోయింది. ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారా మైనారిటీ జనాన్ని పెంచుకుంటూ అక్రమంగా ఈ దేశంలోకి చొరబడుతున్న వాళ్ళకు ఓటు బ్యాంకు కల్పించుకుంటూ ఆ ఓట్లతోటి వాళ్ళ సీట్లను భద్రంగా కాపాడుకోవడమే కానీ ఈ దేశానికి ఏమైపోయినా అవసరం లేదు అనుకునే కొందరు రాజకీయ నాయకులు ఇలాంటి వాటిని కాకుండా ఇంకేం అవమానిస్తారు. వీళ్ళకి ఇంకేం చేతనైద్ది? దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త అరుణ్ జోషి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో పాటు గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్కి లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ వివాదాస్పద సిలబస్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ అధ్యయనంలో చాలా అంశాలు జాతి వ్యతిరేకతను ప్రోత్సహిస్తున్నాయని జోషి వివరించారు. రాజ్యాంగ వ్యతిరేకత, భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత కంటెంట్ ఉందని, ఇది కమ్యూనిస్టు కాంగ్రెస్ ఎజెండాలకు ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. అవును, కాంగ్రెస్ చాలా క్లియర్గా, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెప్తాడు భారత రాష్ట్రంతో యుద్ధం చేస్తామని. యథా రాజా తదా ప్రజ. ఇక ఆయన పాలనలో ఉన్న కాంగ్రెస్ అంతకంటే ఎక్కువ ఆలోచిస్తుందని ఎలా అనుకుంటాం? ఇక కమ్యూనిస్టు భావజాలాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సెక్యులరు లేకపోతే ఇంకో పదం నినాదంతో దేశాన్ని ఏమంటారు, ధర్మాన్ని ఏ విధంగా అవమానిస్తుంది అనేది మహాకుంభమేళను విమర్శిస్తారు వీళ్ళు. కానీ ఒకే ప్లేట్లో పెట్టుకొని ఎంగిలి మెతుకులు తినే దాని గురించి మాట్లాడరు. వేటి వల్ల రోగాలు వస్తాయనే అసలు విషయాల్ని చెప్పరు. భరతమాతను, హిందువులను లేకపోతే రాముల వారిని విమర్శిస్తే మేము గొప్పోళ్ళమని ఫీల్ అవుతారు. భరతమాత హిందువులకు మాత్రమే దేవత అంటే భరతమాత అని పిలుచుకుని ఈ భారతదేశంలో హిందువులకు మాత్రమే ఉండే హక్కు ఉంటుంది. అవునంటారా కాదంటారా? కానీ ఈ భరతమాత ఒడిలో ముస్లిము, సిక్కు, జైను ఇలా అన్ని మతాల వాళ్ళు, క్రిస్టియన్ అని ఉంటున్నారు. మరి ఎందుకు విభజించి పాలించే విధంగా పిల్లల మెదడులో చొచ్చిస్తున్నారు? ముస్లింలు పరాయి వాళ్ళనే భావనను అనుభవిస్తున్నారనే తప్పుడు కథనాలను పాఠ్యాంశంలో ఎందుకు చొప్పిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. ఇలాంటి వాటి మీద కేసులు వేయడం, ఆ కేసులు కోర్టులలో ఈ కోర్టు నుంచి పై కోర్టుకి, పై కోర్టు నుంచి ఆ పై కోర్టుకు పోయేలోపు ఆ పాఠ్య పుస్తకాలను బోధించడం, వాటి మీద ఎగ్జామ్స్ పెట్టడం, అవి పిల్లల మెదల్లోకి పోవడం, వాళ్ళు ఆ విధంగా తయారవడం అన్నీ జరిగిపోతున్నాయి. ఇలాంటి వాటికి
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వెంటనే ఇలాంటి అంశాలను పాఠ్యపుస్తకాల్లోంచి తీసేయాలి. ఇక నుంచి అక్బరు, బాబరు, ఔరంగజేబు, షాజహాను వీళ్ళ కథలు కాదు, కావాల్సింది శివాజీ మహారాజ్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలా ఈ దేశం కోసం పరితపించి కులమతాలకు అతీతంగా ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన మహానుభావుల చరిత్ర తెలుసుకోవాలి. ధర్మం జోలికి, దేశం జోలికి వస్తే ఖబర్దార్, పరిగెత్తిస్తాం. ఎక్కడి వరకు అంటే ప్రాణాలు మీ అంతలా మీరు తీసుకునే వరకు అనే విధంగా దేశం కోసం నలుగురిని చైతన్యపరిచిన వీరగాథలు కావాలి. కులం, మతం ఇవన్నీ తర్వాత ఈ దేశమే ప్రథమం. ఈ దేశానికి మించింది ఏదీ లేదు. ప్రపంచంలో ఎన్నో దేశాలున్నా భరతమాత అని పిలిచే ఏకైక దేశం భారతదేశం అనే విషయాన్ని తెలపాల. ఎన్నో ముస్లిం దేశాలున్నా ఈరోజు ముస్లిం దేశాల నుంచి శరణార్థులుగా కూడా భారతదేశంలోకి చొరబడుతున్నారంటే ఈ భరతమాత ఒడిలో ఎంత పదిలంగా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేయాలి. ఒక ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానప్పుడు అమ్మలాగా ఆశ్రయం ఇస్తూ షేక్ హసీనా లాంటి వాళ్ళకి భరతమాత ఈరోజు ఏ విధంగా సేవలు చేస్తుంది అనే విషయాన్ని తెలియజేయాలి. అలాంటి భరతమాతను కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం అనే పాఠ్యపుస్తకాలను తెలియచేయాలి. అంతేగాని విద్యార్థుల మెదల్లో అడ్డమైన అన్ని నింపి మతోన్మాదులుగా, దేశద్రోహులుగా మారుస్తున్న చరిత్ర పుటల్ని, అలాంటి పుస్తకాలని నిలువునా తగలబెట్టాలి. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా అవసరం. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందించండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి. జై హింద్, జై భారత్.